హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. హ్మ్. నేను ఒమాన్ నుండి ఇంటికి రావడానికి గల మెయిన్ రీజన్ మా మేడం. మా మేడం కేవలం ఒక్క నెలలో నేనెళ్ళిన కాడి నుంచి ఖచ్చితంగా 2 ఇయర్స్ చేద్దామనే ఆలోచనతోనే ఉన్నాను. కానీ మా మేడం వల్ల ఒకే ఒక్క నెలలో ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఇలా రావాల్సొచ్చింది. నిజంగా ఇలా రావడం నాకు నిజంగా 1 వీక్ అంతా చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. బట్ పర్వాలేదు, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి కాబట్టి హ్మ్, ఇంకా డిప్రెషన్ నుంచి బయటకొచ్చాననమాట. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి నేను. ఏమైందంటే మెయిను నేను మాట్లాడే కొన్ని మాటలు మా మేడంకి బాధ కలిగించాయో, లేకపోతే టైం బ్యాడో ఏంటో తెలీదు. మా మేడం ఎప్పుడూ నన్నేమడుగుతుందంటే, "మళ్ళీ వెళ్ళి వస్తావా? 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎళ్ళి వస్తావా?" డైలీ అడుగుతుందనమాట. డైలీ 2, 3 సార్లు, 4, 5 సార్లు అలా అడుగుతుంది. డైలీ నేను వస్తాను మేడం, వస్తాను మేడం, వస్తాను మేడం. నాకు 6 మంత్స్ కంప్లీట్ అయిన కాడి నుంచి అలాగే అడుగుతున్నారు. వస్తాను అని చెప్తూనే ఉన్నా. ఏమైందంటే ఒకరోజు సీరియస్‌గా అడుగుతుందనమాట. "వస్తావా?" ఇంకా పదే సార్లు అడగడం వల్ల నేనేమని చెప్పానంటే, "వస్తాను మేడం, ఖచ్చితంగా వస్తాను. కానీ ఇది నా ఒక్కదాని నిర్ణయమే కాదు కదా! మా హస్బెండ్ కూడా ఒప్పుకోవాలి. ఇప్పటికి మా హస్బెండ్‌కి కొంచెం ఇబ్బందవుతుంది. ఆయన ఓకే అంటే నేనొస్తాను" అని చెప్పా. ఆ మాట ఆవిడకి చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా రాదేమో, వాళ్ళ ఆయనకి ఇబ్బందవుతుందంట హ్మ్, అని ఆవిడ ఒక థాట్ పెట్టేసుకుంది మైండ్‌లో. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా అలాంటి చిన్నవి ఏయో అడగడం, నేను జెన్యూన్‌గా ఆన్సర్ చేయడం ఆవిడకి ఇంకా నచ్చలేదనమాట. ఇంకా అలా మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. కుకింగ్ నేనే, క్లీనింగ్ నేనే, పిల్లల్ని చూసుకోవడం నేనే, ప్రతి పని నేనే చేస్తున్నాను అనేసి. నాకు పని ఎక్కువ. నేను ఫస్ట్ నుంచి మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ డిలీట్ చేశాను. ఎందుకంటే చిన్న గొడవైంది. అప్పుడు నాకు భయమేసిందనమాట. అందుకని డిలీట్ చేసేసాను. దగ్గరగా 200 వీడియోస్‌ని డిలీట్ చేశాను. ఇప్పుడు 25 వీడియోలు ఎన్నో ఉన్నాయి అంతే. అలా జరగడం ఏమైందంటే, మా మేడంకి మెయిన్ ఇది వినండి మీరు. మా మేడంకి 3 మ్యారేజెస్ అండి. మా బావ గురించి నాకు తెలీదు. అయితే ఫస్ట్ హస్బెండ్‌కి నలుగురు పిల్లలు. సెకండ్ హస్బెండ్‌కి ఒక అబ్బాయి. ఇప్పుడు మా బాబాకి ముగ్గురనమాట. ఓకే. ఇలా మొత్తం మా మేడంకి 8 పిల్లలనమాట. అయితే ఫస్ట్ హస్బెండ్ పిల్లలు, 2 అబ్బాయిలు పెద్దవాళ్ళు, 2 అమ్మాయిలనమాట. అమ్మాయిలు నా హైట్ ఉండి మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, పర్వాలేదు వాళ్ళు. 2 అబ్బాయిలు. అయితే వాళ్ళని నేనొచ్చాక 6 మంత్స్‌కి ఇక్కడికి రప్పించేయాలి ఎలాగన్నా అనేసి మా మేడం కోర్టుకేసిందనమాట కేసు. వాళ్ళ పిల్లల్ని ఆవిడ దగ్గరికి రప్పించుకోవాలనేసి కోర్టుకేసింది. ఏస్తే కోర్ట్ వాళ్ళు అనుమతించలేదు. అక్కడ గవర్నమెంట్ ప్రకారంగా హస్బెండ్ చనిపోతే పిల్లల్ని హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ చూసుకోవాలి. ఓకే. మనకులాగా ఎవరు పడితే వాళ్ళు చూసుకోకూడదు. హస్బెండ్ తరఫున వాళ్ళ బ్రదర్స్, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ వాళ్ళే చూసుకుంటారు. ఈవిడికి ఆడవాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ సెపరేట్ లైఫ్ ఉంటుంది కదా! వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ పిల్లల్ని కండం ఇలా ఉంటుంది. వీళ్ళకివ్వరు. అయితే నలుగురిని తీసుకురావాలని ప్లాన్ చేసింది. నలుగురిని తీసుకొచ్చారు. మామూలుగా ఇప్పుడు చుట్టాలు ఎలా వస్తారో అలా తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టరు గొడవ చేశారంట. వీళ్ళు ఏమని చెప్పారు, ఏదో టూర్‌కి అన్నట్టు ప్లాన్ చేసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చారని తెలిసిపోయి పెద్ద గొడవ చేసింది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్కంట. గొడవ చేస్తే సడన్‌గా అందరూ వెళ్ళిపోయారు. తర్వాత 2 రోజులకి 2 అబ్బాయిలు వచ్చారు. అమ్మాయిలు రాలా. అబ్బాయిలొచ్చి ఇంకా ఏమైందంటే, ఆ అబ్బాయిలిద్దరికీ నా రూమ్ ఇచ్చిందండి మా మేడం. అప్పటికే మా మేడంకి కొంచెం ఇరిటేషన్ వచ్చింది నా మీద. ఇలాంటి మాటలు ఇలా అనడం ఎందుకో తెలీదు. వీళ్ళకి ఎక్కువ కూడా నచ్చకూడదండి. మనం ఎంతసేపు వాళ్ళు చెప్పినట్టు కూడా చేయకూడదు. వాళ్ళకెంత నచ్చామో అంత మన దరిద్రం నిజంగా. మా మేడం ఏం చేసింది, నా రూమ్ ఇచ్చేసిందండి ఆ అబ్బాయికి. నా రూమ్ సెపరేట్. వాళ్ళ రూమ్స్‌తో కలిపి కాదు. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. నా రూమ్ ఇచ్చేసింది. మార్నింగ్ నేను ఎక్కడ టిఫిన్ చేయను. యాక్చువల్లీ నేను రూమ్‌లోకెళ్ళి కూర్చునేది ఏమీ ఉండదు. పొద్దున్న లెగిసానంటే దగ్గరగా 11, 10:30 దాకా నేను కూర్చోను అసల నా రూమ్‌లో.
నా రూమ్లో నేను టిఫిన్ చేస్తాను అండ్ లంచ్ చేస్తాను. ఇప్పుడు టిఫిన్ ఎక్కడ చేయను? ఎండ అసలు కూర్చోడానికి నించోడానికి ఉండదు. వాళ్ళ రూములు అక్కడ సెపరేట్ హౌస్, నాకేంటో సెపరేట్ రూమ్ ఇచ్చారు, మగ్లేసి సెపరేట్గా. నేను ఎక్కడ టిఫిన్ చేయను, కిచెన్లో చేయలేను. ఎందుకంటే సిసి కెమెరాలు పెట్టి టీ తాగడం కూడా జూమ్ చేసి చూస్తారు, నాకు చిరాకు. భోజనం ఎక్కడ చేయను, మధ్యాహ్నం భోజనం. నేను ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నేను ఫోన్ మాట్లాడుకోవాలిగా. కనీసం చేసినప్పుడే నేను మెసేజ్లు ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు మెసేజ్ చేసినా నేను చేసినప్పుడు మాత్రమే చూస్తాను. 2, 2:30, 3 ఆ టయానికి. మరి ఫోన్ ఎక్కడ చూసుకొని ఫోన్ తీసుకోకూడదంట. కబోర్డ్ తాళం వేసేయమంది. నా కబోర్డ్ తాళం వేసేసి ఆవిడ తీసుకుంది కబోర్డ్ తాళం. ఆ అబ్బాయికి ఇచ్చేసింది ఆ తాళం. రూమ్లో అతను పడుకుని లాక్ చేసేసుకున్నాడు. నేను ఇంకా ఏంటంటే అతను ఎన్నింటికి లెగుస్తున్నాడు, 5ంటికి లెగుస్తున్నాడు. మార్నింగ్ పడుకుని టిఫిన్ చేసేసి పడుకుని 5 వరకు లెగట్లేదన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం అది. ఇంకా మా మేడం విసిగించడం. ఇంక మీకు తెలీదండి, చెప్పలేను. ఇక చిన్న చిన్న విషయాలు నాకు వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రవర్తన కానీ నాకు నచ్చలేదన్నమాట. నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి నేను పనికి వంటకి వెళ్ళానండి, పిల్లల్ని చూడడానికి కాదు మెయిన్. బట్ నాకేదో పని లేకపోతే పిల్లల్ని చెప్పారంటే ఒక ఇదిగా అనుకోవచ్చు. కానీ ఊరికే ఇంకా నేను పని చేస్తున్నా సరే ఇంకా కేకేసి పిలవడం, తిట్టడం. నేను అసలు చెప్పాలంటే మెక్బూస్ అస్సలు తినండి. అదే మటన్ మెక్బూస్ అయితేనే తింటాను, చికెన్ కానీ ఫిష్తో కానీ మెక్బూస్ తిన్ను. ఇలాంటి ఇరిటేషన్ ఉండడం వల్ల మా మేడంకి రోజు మెక్బూస్ చేసేమనేది. రోజు నేను తిన్నాను తెలిసి కొంచెం రైస్ వండుకుంటాను అని అంటే మాత్రం ఎందుకు వద్దు మెక్బూస్ నీకు, ఎందుకు తినవు మెక్బూస్ నీకు? నాకు మెక్బూస్ తింటే అసలు పడదు. అందులో ఎండు నిమ్మకాయలు వేయాలి, ఆ నిమ్మకాయల ఫ్లేవర్ నాకు అస్సలు నచ్చదు. ఇంకా అలా ఓపిక పట్టాను. ఏంటి ఇలా చేస్తుంది? ఇంక తిరగేసి అడగలేను నేను. ఇప్పుడు నాకు ఎంత లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా తిరగేసి అస్సలు ఒక్క మాట అడిగాను అనుకోండి, వాళ్ళకి ఇంకా మండిపోయిద్ది, వాళ్ళు ఇంకా టార్చర్ చేస్తారు అనేసి ఊరుకునేదాన్ని, మాట్లాడేదాన్ని కాదనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే బయటికి వెళ్ళారు, 5:30కి అలా బయటికి వెళ్ళారు. పిల్లలు 4 ఇంటికాడ వదిలేసి ఆ 2 మగ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళారు. మా బాబా వాళ్ళిద్దరు పిల్లలు, ఈ 4 పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టేశారు. చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి, బాబు పిక్. ఓకే, ఆ బాబుని అందరిని వదిలేసి బయటికి వెళ్ళారు. దగ్గరగా 8కి వచ్చారు, 8ంటికి వచ్చారు. 8ంటికి వస్తే వాళ్ళు పిజ్జాలు తెచ్చుకున్నారు. 2 పెట్టెలు తెచ్చుకున్నారనమాట. దగ్గరగా అందులో ఒక్క పెట్టెలో పీసులు 8 ఉంటాయి. 2 పెట్టెలు తెచ్చుకున్నారు. నాకు ఏమీ లేదు, చాలా టైం 8 అయిపోయింది. నేను రూమ్స్ క్లీన్ చేయాల, బాత్రూమ్ కడగల, నెక్స్ట్ వచ్చేసి ఏమీ వండల, మధ్యాహ్నం తిన్న సామాన్లన్నీ కడుక్కోలే, ఇంకా పక్కలు వేయాలి, ఇంకా చాలా పని ఉంది. 8ంటికి వచ్చారు. ఓకే, 8ంటికి వచ్చారు, ఫాస్ట్గా తినేసి మళ్ళీ వెళ్ళిపోయారు. నాకు వండుకోవడానికి తినడానికి ఫుడ్ లేదు. నెక్స్ట్ నేను పని చేసుకోవాలి, ఇంత పని ఉంది. మరి నేను అర్ధరాత్రి పని చేయనా? మళ్ళీ పిల్లల్ని వదిలేసి మళ్ళీ వీళ్ళిద్దరు, ఇప్పుడు ఆ 2 పిల్లల్ని కూడా వదిలేసి వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. 10ంటికి వచ్చారు. 10ంటికి వచ్చాకన్నా నేను ఏం మాట్లాడలే. ఇంకా మనం ఏం మాట్లాడడానికి ఉండదు, ఎందుకంటే మనం పని చేయడానికి వెళ్ళాం కాబట్టి ఏం మాట్లాడడానికి ఉండదు. ఒక్క నిమిషం. ఏం మాట్లాడడానికి ఉండదు. ఓకే కదా అని నా పని నేను చేసుకుని రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి పిల్లలు పక్కలేసా. వాళ్ళ బెడ్రూమ్లో పక్కలైతే వేయలేదు, ఎందుకంటే అక్కడ కూర్చున్నారు, అడ్డంగా కూర్చుంటే ఇంక వెళ్ళలేదనమాట. నేను ఏం చేశాను, కొద్దిగా రైస్ పక్కన పెట్టుకుని, ఏంటండి మధ్యాహ్నం 2ంటికి 3ంటికి తిన్న ఫుడ్ ఇంత పని చేస్తాం, పిల్లలతో ఎంత అలా ఒకదా ఆకలేదండి. కొద్దిగా రైస్ ఓ పక్కని, కోడిగుడ్డు పుల్టు వేసుకుంటున్నానండి ఓ పక్కని. ఇంకా మా మేడం చూడండి కిచెన్లోకి వచ్చి రచ్చ చేసింది. ఓయమ్మ, నిజంగా నాకు ఎంత భయం వేసిందంటే, కిచెన్ అంత వాసన వచ్చేస్తుంది, బేవరి హెత్ అంటూ ఇంకా ఇష్టం వచ్చిన మరి ఏం నేను నాకు అలాగైనా సరే నేను మాట్లాడలేదండి, అస్సలు మాట్లాడలేదు. అయిపోయింది, నైట్ గొడవ అయిపోయింది. ఇంకా వేసుకున్నాను కానీ పట్టుకెళ్ళాను కానీ నా రూమ్లోకి తినలేదు, నిజంగా పాడేశాను. అయిపోయింది, ఆ నైట్ అయిపోయింది. ఏంటంటే మా మేడంకి నాకు ఎప్పుడు గమ్మున మా మేడం చిరాకు పడ్డా నెక్స్ట్ డే మార్నింగ్ క్యాజువల్గానే ఉంటుంది ఎప్పుడు. ఒక్కొక్కసారి ఏదన్నా అన్నా వదిలేస్తుంది. కానీ
మా మేడం మార్నింగ్ సేమ్ రిపీట్ చేసింది. పిల్లలిద్దరూ స్కూల్‌కి పంపేశాను. ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని స్కూల్‌కి పంపేశాను. ఇద్దరు చిన్నపిల్లలు కదా! మూడో అబ్బాయి, ఈ నాలుగో అబ్బాయి స్కూల్‌కి వెళ్లరు. మూడో అబ్బాయి ఏం చేశాడంటే ఇంటి దగ్గరే లెగిశాడు, టిఫిన్ పెట్టాను తిన్నాడు. మా మేడం లెగలే. మా మేడం డ్యూటీకి ఎక్కడికి వెళ్ళదండి, ఇంటికాడే ఉంటది. ఇంటికాడే నా వెనకాల తిరిగి నా ప్రాణం తీస్తదనమాట. వాడు లెగిసాడు, వాడికి టిఫిన్ పెట్టా. ఇంకా బుడ్డోడు కూడా లేసాడు, నాలుగోవాడు కూడా లేసాడు. వాడికి టిఫిన్ తినిపిస్తున్నా. వాడు టిఫిన్ తినేసాడు మూడోవాడు. తినిపిస్తుంటే ఇద్దరు ఒకే దిక్కున కూర్చొని ఆడుకుంటున్నారు. నేను టిఫిన్ తినిపిస్తున్నా. నడుస్తున్నాడు కదా బుడ్డోడు, అని తినిపిస్తున్నా. ఓ ముద్ద పెట్టుకుంటున్నాడు, వెళ్తున్నాడు, ఆడుకుంటున్నాడు. సరే కదా అనుకుంటే మూడోవాడు సడన్గా వచ్చి ఈయన్ని కొట్టాడు. అది నేను చూడలేదు. ఏంటంటే తినిపిస్తున్నాను, ఇలా చూస్తున్నాను అనమాట. టీలో ముంచి ఇలా తినిపిస్తున్నా, పాల్లో ముంచి తినిపిస్తున్నా. సడన్గా కొట్టినప్పుడు నేను ఏం చేసాను, ఆ గిన్నె అక్కడ పాడేసి పరిగెచ్చి నేను ఎత్తుకున్నా. వాడు గమ్మున ఏడిచాడు అనమాట. బొడ్డోడు సడన్గా ఏడ్చాడు. ఆ ఏడుపుకి మేడం లేచి, నువ్వేం చేస్తున్నావు, కొట్టావా నువ్వు? ఇంకా అలా ఎలా అంది. మేడం నేను కొట్టలేదు, బొడ్డోడు కొట్టాడు ఎట్లా అని చెప్తే, నువ్వేం చేస్తున్నావు, కూర్చున్నావా? ఓ అమ్మ, నాకు గుర్తొస్తే నాకు చాలా బాధేస్తుంది. అస్సలు చిన్న పిల్లోడిని నాకు నిజంగా నా బిడ్డలాగా చూశాను. చాలా బాధేసింది. అంటే కాదు మేడం, నేనేం చేయలేదు, బొడ్డోడే కొట్టాడు. నేను తీసుకుని ఎత్తుకున్నా కూడా ఏడిసాడు సడన్గా. అంటే నీకెందుకు అప్పచెప్పాను, ఎలాగో రివర్స్ అయింది. నాకు ఎందుకు అప్పచెప్పింది, నేను పని పాట లేకుండా కూర్చుంటే నాకు అప్పచెప్పింది ఆవిడ. నా పని నేను చూసుకుంటున్నా. 11 అవుతుంటాయి, 11ంటికి కూడా నువ్వు పిల్లోడిని ఇచ్చుకోకుండా నా పని అంతా ఎవరు చేస్తారు? మధ్యాహ్నం రెస్ట్ లేకుండా నేను ఒక గంట కూడా కూర్చోకుండా ఆ పని అంతా కంప్లీట్ చేస్తున్నా. ఆ విశ్వాసం ఉండాలి కదా ఆవిడకి. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్న పని మనిషిని మంచిగా మార్చుకొని మంచిగా చేయించుకోవాలి. అంతేగాని చిన్నదానికి అసలు నా తప్పేమీ లేకుండా నువ్వు దాన్ని ఇలా ల్యాక్ చేస్తూ ఉంటే నేనేం చేయను? నాకు చాలా మాటలన్నది. నాకేంటో విసిగిపోయానేమో, నా రూమ్ నాకు ఇవ్వకుండా అబ్బాయికి ఇవ్వడం, నాకు ఫుడ్ కూడా తినకపోవడం, ఇలా రోజు తిట్టడం, నాకు విసిగిపోయాను. కరెక్ట్గా బాబా అప్పుడు బయటికి వెళ్తున్నాడు. లాంగ్ అయిపోతుంది వీడియో, మీరు అందరూ చూస్తారో లేదు. బాబా బయటికి వెళ్తుంటే కారులోకి వెళ్ళిపోయారు. స్టార్ట్ వస్తున్నారు. నేను ఇంకా కొట్టాను అన్నమాట. డోర్ని కొట్టి, ఇలా మేడం తిడుతుంది మాట్లాడితే, నేను చేయను బాబా, నన్ను పంపేయండి టికెట్ తీసి, నా శాలరీతో టికెట్ తీసేయండి. కరెక్ట్గా నాకు ఇంకా 2 డేస్లో శాలరీ వస్తుంది, నా శాలరీ తీసి టికెట్ తీసేయండి అనేసి చెప్పానమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ టాపిక్ అసలు ఏమైంది, ఎలా టికెట్ తీశారు, వాళ్ళు ఏమన్నా అన్నారా, తిట్టారా అనేసి నేను చాలా తతంగం. మళ్ళీ నా కేజా తీసి ఆవిడకి మా మేడం వీడియోస్ చేయడం, ఫొటోస్ పెట్టడం, అసలు ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఇది పోస్ట్ చేస్తాను. ఓకే, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా నేను రేపు పోస్ట్ చేస్తాను. ఓకే.